ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. మీరు బాగుండాలి. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. కాబట్టి ఈరోజు బ్లాక్ ఏంటంటే ఆమ్, ఈ వారం అంతా ఈ వారం వారం పేమెంట్ అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఎంత కష్టపడితే వారం పేమెంట్ ఎంత వచ్చింది ఏందనేది మీకు చూపిద్దామని ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందరూ అనుకుంటారు, ఏముందులే పొద్దునే బుద్ధుడు సాయంత్రానికి వస్తాడు, రోజుకి 1000 రూపాయలు ఇస్తారు, 1100 ఇస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు. దాని వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంత శ్రమ ఉందనేది ఎవరికీ తెలియదు. కాబట్టి ఈరోజు నా కష్టాలు, నా బాధలు మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. లాస్ట్లో ఎంత పేమెంట్ వచ్చిందో కూడా మీకు రివీల్ చేస్తా. ఎవరు స్కిట్ చేయకుండా చూడండి. స్కిట్ చేస్తే అర్థం కాదు. చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సరే ఫ్రెండ్స్, నేను సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు మళ్ళీ పని చేస్తుండాలి. ఆదివారం మాత్రం పని ఉండదు. వీకెండ్ సండే మేస్త్రి ఆ రోజు మాత్రం ఎవరిని పెట్టుకోడు, సెలవు ఇచ్చేస్తాడు. సోమవారం డే 1 నుంచి స్టార్ట్ చేస్తే నేను డే 1 నుంచి 2 నుంచి 3 నుంచి 4 నుంచి 5 నుంచి 6 డేస్ కూడా నాన్ స్టాప్గా ఒక్క రోజు కూడా ఆగకుండా అయితే పనికి పోవాలి. ఇప్పుడు అసలే సమ్మరు, ఎంత కష్టం, ఎంత స్ట్రగుల్ ఉంటుందో మీకు తెలుసు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఉదయం అక్కడికి వెళ్ళిన కానించి చెమట స్టార్ట్ అయితే ఇంకా లోపల పాయింట్తో సహా మొత్తం తడిసిపోతుంటుంది. అంత కష్టం ఉంటుంది. చూసే జనాలు అయితే ఏముంది ఆయన పోతుండు వస్తుండు అని చెప్పేసి అనుకుంటారు. ఒక్కోసారి ఆ ఎండకు మాత్రం కళ్ళు తిరిగి బీపీ డౌన్ అయిపోయే అంత సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా కంపల్సరీ కొంచెం రిలీజ్ అయ్యి వాటర్ తాగి కొంచెం రిలీజ్ అయ్యి మళ్ళీ వర్క్ చేస్తూనే ఉండాలి. అట్లా ఇబ్బందులు పడుతూ ఎట్లా ఒకట్లా వారం అనేది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఎందుకంటే మధ్యలో ఆ మేస్త్రి స్టిక్కు ఎట్లుంటుందంటే, సరే మనం ఈ వారంలో ఒక 3 రోజులు పోయినా చేత కాలేదు, సరే ఇంకా 3 రోజులు డబ్బులే వస్తుంది కదా, సరిపోతుందిలే, ఎట్నో ఒకటి అడ్జస్ట్మెంట్ కావచ్చు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఆ మేస్త్రి ఇది అయితే అట్లా కాదు. వారం అంతా రెగ్యులర్గా సోమవారం స్టార్ట్ చేస్తే శనివారం వరకు పోతేనే మనకి పేమెంట్ ఇస్తాడు. లేకపోతే మధ్యలో ఒకరోజు 2 రోజులు ఆగినా మళ్ళీ నెక్స్ట్ సోమవారం మళ్ళీ పనికి పోతాం. నెక్స్ట్ వీక్లో పోతే మళ్ళీ శనివారం దాకా మనకు పైసలు ఇవ్వడు. అందుకోసం అని చెప్పేసి ఆయన పెట్టిన రూల్స్ కూడా బాగున్నాయి. మనం కూడా రెగ్యులర్గా పనికి పోవచ్చు. రెగ్యులర్గా పనికి పోతుంటే ఆటోమేటిక్గా మనకు కూడా ఇంట్లో అన్ని రొటేషన్ అవుతాయి. కాబట్టి ఇంట్లో కావాల్సిన సామాను కూడా తెచ్చుకోవచ్చు. పిల్లలకు కావాల్సినైనా, నాకు కావాల్సినైనా, మనం బండి మెయింటెనెన్స్ అని ఏదైనా చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. బండి విషయానికి వస్తే వారానికి నాకు వచ్చేసి 500 రూపాయలు పెట్రోల్ పడుతుంది. నేను శనివారం పేమెంట్ చేస్తారు కదా, శనివారం వచ్చేటప్పుడు ఏం చేస్తా అంటే బంకులో మఠంపల్లిలో మళ్ళీ ఇంటికి వచ్చినా మళ్ళీ ఏదో ఒక పర్పస్లో అమౌంట్ ఖర్చు అయితే అని చెప్పేసి ముందుగానే మళ్ళీ మనం డ్యూటీకి పోవాలంటే పెట్రోల్ అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి అని ముందుగానే వచ్చేటప్పుడే మఠంపల్లిలో రాగానే ముందు 500 రూపీస్ పెట్రోల్ వేయించుకొని వస్తాను. పెట్రోల్ వేయించుకొని వచ్చేసి బండి ఇక్కడ సేఫ్ జోన్లో పెడతా, ఎండగా పెట్టకుండా కొంచెం సేఫ్ జోన్లో పెడతా. నేను ఇంకా పనికి పోవటం ఏందో, నా డ్యూటీ పర్పస్ నేను డ్యూటీ పోవటం ఏందో, మళ్ళీ ఇంటికి రావటం ఏందో అంతవరకు. ఇంటికి వచ్చినాక మా బాబు ఒకడు ఉన్నాడు, వాడు దోలుతుంటాడు. వాటర్ క్యాన్ కానీ అటు ఇట్లా కొట్ల కానీ పోవటానికైతే మనోడు తిరుగుతుంటాడు. తర్వాత వచ్చేసి ఇక వారంలో నాకు ఎప్పుడు పడలే ఫ్రెండ్స్. ఈ వారం మొత్తం కట్టుబడి గట్ట. ఈ వారంలో నాకు బొక్కలు పడ్డాయి. ఈరోజు మాత్రం నాకు చుక్కలు కనపరిచినాయి. నాకు కనీసం బ్లౌజ్ వేసుకున్నా కానీ బ్లౌజ్ నిండా కూడా చెమట వచ్చేసి మొత్తం నీళ్ళు కారుతూ మస్తు ప్రాబ్లం వచ్చింది. ఏ రోజు నేను బాధపడలే, పని విషయంలో మాత్రం ఈరోజు అయితే బాధపడ్డా. అందుట్లో నిన్న ఈరోజు మాత్రం అతను రోజు ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కాబట్టి మార్నింగ్ 5కి వెళ్ళి మా ఆఫ్టర్నూన్ 1కి ఇంటికి వచ్చేది. ఆఫ్టర్నూన్ 1.5 అవర్ అక్కడే 1:30 వరకు అక్కడనే వర్క్ చేయిస్తున్నాడు మనవాడు. ఎందుకంటే ఇక ఏం చేస్తావు, కట్టుబడులు పని నడవట్లేదు, మీరు అట్లయితే రాజీ, లేకపోతే నాకు 8 గంటలకు వచ్చి 5:30 దాకా చేసిపోండి అని చెప్పేసి అంటుండు. ఇక పనులు కొన్ని ఇదాలుగా లేదు కాబట్టి, కొన్ని వేరేలలో లేదు కాబట్టి మనం కూడా తప్పని పరిస్థితుల్లో ఇంకా ఒక 5-10 నిమిషాలు ఏముందిలే కాసేపు ఉందామని చెప్పేసి అనుకుంటాం. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు శనివారం పేమెంట్ చేసే టైం కల్లా 2 అయింది ఫ్రెండ్స్. అక్కడే ఎంత ఇబ్బంది, ఎంత నరకం అంటే అక్కడ 2 గంటలైంది. ఎండ మాత్రం 40 డిగ్రీలు 45 డిగ్రీలు అట్లా వస్తుంది. అక్కడ నుండి ఇంటికి రావడానికి నాకు బండి మీద వస్తుంటే కాళ్ళు మంటలు పడుతున్నాయి. చేతులకి ఏమైనా హ్యాండ్ గ్లౌజ్ లాంటి ఏమి ఉండవు కదా. అక్కడి నుంచి వస్తుంటే మంట, గాడుపు, హెల్మెట్ వేసుకుంటే హెల్మెట్లో నుంచి కూడా లోపలికి వస్తుంది. అసలు అంత విపరీతంగా వస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇవన్నీ ఎప్పుడు చెప్పుకునే మాటలు. ఆల్రెడీ ఎండాకాలం మేము చూస్తున్నామని చెప్పేసి మీరు అనుకుంటారు. కాబట్టి ఈరోజు ఈ వారం పేమెంట్ ఎంత వచ్చిందనేది మీకు నేను చూపిస్తా. ఈ వారం పేమెంట్ వచ్చేసి
నాది 1100, కవితది 550 రూపాయలు. నేను మా వైఫ్ ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి నా ఒక్కడి పేమెంట్ అనేది చెప్పను నేను. నాది 1100, వారానికి వచ్చేసి నాది 6600. ఆమెది వచ్చేసి ఆమె పేమెంట్ నా పేమెంట్ ఇద్దరిది కలిపి 9900 రూపాయలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ వారం పేమెంట్. ఇది పేమెంట్ వచ్చేసి ఈ వారం పేమెంట్ ఇది. ఇక వీటిని కూడా మనం ఏదో వృధాగా ఖర్చు చేసేది అయితే ఏమీ లేదు. ఎందుకంటే మనం ఈఎంఐ అనేది ఉంది, ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ కట్టాలంటే మనం ప్రతి నెల 15వ తారీఖు మనం ఈఎంఐ అయితే కట్టాలి. ఈ 10,000 వచ్చినాయి కదా, ఇంకా మనకి 500 కావాలి. 10,500 ప్రతి నెల 15వ తారీఖు అయితే కట్టాలి ఈఎంఐ. ఈ వారం పేమెంట్ అయితే మనం ఏమి తీసుకునేది అయితే ఏమీ లేదు. ఇక ఈ వారం పేమెంట్ని ఈ రకంగా కట్టేస్తే నెక్స్ట్ వారం పేమెంట్ అనేది మనకి రికవర్ అవుతుంది. ఆ పేమెంట్ తోటే మనం ఏమన్నా ఈసారి ఇంట్లో సరుకులు అయ్యి తెచ్చుకోవాలన్నా ఈసారి పేమెంట్ తోటే తెచ్చుకోవాలి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం వింటే మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి బూస్టింగ్గా చేరిద్ది. మీరు లైక్ కొట్టడం వల్ల నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి నాకు చాలా ఆసక్తిగా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.